ఉపనిషత్ ఉపనిషత్ ప్రవచనంలో మనం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాహ మాగృదః కశ్యస్విద్ధనం అంటే తేన త్యక్తేన భుంజీదాహ దేన్నో వదలాలి. దేన్ని వదిలితే అమృతత్వాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. తేన త్యక్తేన దేన్ని వదలమంటున్నాడు అన్నమాట. త్యక్తేన అంటే వదలమని. మాగృదః కశ్యస్విద్ధనం అంటే దేన్ని వదిలితే అమృతాన్ని నువ్వు అనుభవింపగలుగుతావు అనేటువంటి తేన త్యక్తేన భుంజీదాహ అనేటువంటి ఎపిసోడ్లో మనం నెక్స్ట్ ఉపనిషత్ ప్రవచనంగా ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అంటే ఈ జగత్తు అన్నప్పుడు జ అంటే పుట్టడం, గత్ అంటే పోవడం. ఉత్పన్నమవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఉత్పన్నమవుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇట్లా ఉన్న దీనికి జగత్ అని పేరు పెట్టారు. జగత్ అంటే జగత్. ఈ జగత్తు రెండు విధాలైన జగత్తులు ఉన్నాయి. అదేంటండి జగత్తు మాకు కనిపిస్తుందో ఒకటేగా అనొచ్చు. రెండు విధాలైన జగత్తులు ఉన్నాయి. ఒకటి వ్యావహారిక జగత్తు, మనం చూసే వ్యావహారిక జగత్తు. రెండు ప్రాతిభాషిక జగత్తు అంటే మనో జగత్తు. వ్యావహారిక జగత్తుకేమో ఈశ్వరుడు నిర్మాణకర్త అంటే విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు నిర్మాణకర్త. అంటే మనోజగత్తుకేమో జీవుడు నిర్మాణకర్త. జీవుడు చేస్తే మనోజగత్తు నిర్మాణం అవుతుంది. ఈశ్వరుడు చేస్తే వ్యావహారిక విశ్వ నిర్మాణం అవుతుంది. వ్యావహారికం అంటే వ్యవహారయోగ్యమయ్యింది కాబట్టి వ్యావహారికము. అయితే జీవుని జగత్తు అంటే జీవుని జగత్తు అయినటువంటి మనోజగత్తేమో ప్రతీతి కాలములో మాత్రమే తోస్తుంది అంటే వెమ్మటే అంతరిస్తుంది. ప్రతీతి అంటే నువ్వు చూచినప్పుడు మాత్రమే ఉంటుంది, తర్వాత అంతర్ధానం అయిపోతుంది. అప్పటికప్పుడే తోస్తుంది తప్ప ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. దీన్ని మనోజగత్తు లేదా ప్రాతిభాషిక జగత్తు అన్నారు. దేన్ని వదిలితే అమృతం లభిస్తుంది, అమృతాన్ని లభిస్తుంది అనే దాంట్లో అనగా జీవుడు నిర్మాణకర్తే, విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు కూడా నిర్మాణకర్తే. కాబట్టి విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుని ద్వారా వ్యావహారిక జగత్తు ఏర్పడుతుంది, జీవుని ద్వారా మనోజగత్తు ఏర్పడుతుంది అంటే ప్రాతిభాషిక జగత్తు ఏర్పడుతుంది. ఇప్పుడు స్వప్నావస్థలో తోచినవి జాగ్రత్త వస్తే ఉండవు. అంటే స్వప్నావస్థలో వచ్చేవేమో మనోజగత్తుకు సంబంధించినవి, ప్రాతిభాషిక జగత్తుకు సంబంధించినవి. స్వప్నావస్థలో ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తుకు సంబంధించినవి జాగ్రత్తావస్థలోకి వస్తే ఉండవు. అంటే జాగ్రత్తావస్థలోనేమో వ్యావహారిక జగత్తుకు సంబంధించినవి ఉంటాయి, ప్రాతిభాషిక జగత్తుకు సంబంధించినవి ఉండవు. స్వప్నంలోనేమో ప్రాతిభాషిక జగత్తుకు సంబంధించినవి ఉంటాయి, వ్యావహారిక జగత్తుకు సంబంధించినవి ఉండవు. పోనీ మరలా స్వప్నావస్థకు వెళ్ళినా కూడా అయ్యో స్వప్నావస్థలో ఇంతకుముందు ప్రాతిభాషికంగా మనకి స్వప్నంలో కళలో ఏమొచ్చినాయో ఆ కళలో మళ్ళీ చూద్దామని మళ్ళీ మీరు నిద్రపోయినా మళ్ళీ రావయ్యి. ఒక్కసారే ఛాన్స్. ఆ కళ చెదిరిందా అంటే ఇక మరలా అవి లభ్యమయ్యే అవకాశాలు లేవు. అంటే జాగ్రత్తావస్థలో సంపాదించుకున్నవి స్వప్నావస్థలోకి వెళ్తే లేవు, సుషుప్తి అవస్థలోకి వెళ్ళినా అక్కడ లేవు. జాగ్రత్త అవస్థకి వస్తే మాత్రం ఉంటాయి. జాగ్రత్త అవస్థలో నువ్వేవైతే సంపాదించుకున్నావో అవి స్వప్నావస్థలో ఉండవు, సుషుప్తి అవస్థలో ఉండవు, మళ్ళీ జాగ్రత్త అవస్థకు వస్తేనే ఉంటాయి. జ్ఞాన సమాధికి వెళ్ళి వచ్చినా అవి ఉంటాయి, సుషుప్తికి వెళ్ళి వచ్చినా అవి ఉంటాయి, జ్ఞాన సమాధికి వెళ్ళి వచ్చినా అవి ఉంటాయి, సుషుప్తిలోకి వెళ్ళి వచ్చినా అవి ఉంటాయి. కానీ స్వప్నంలో నువ్వు నిర్మాణం చేసుకున్నవి మాత్రం జాగ్రత్తలో ఉండవు. స్వప్న, సుషుప్తి, జ్ఞాన సమాధుల నుంచి వచ్చిన వ్యావహారిక ఈశ్వర జగత్తు జాగ్రత్త అవస్థలో ఉంటుంది అని దీని అర్థం. ఒకవేళ మరణావస్థ సంభవిస్తే వ్యావహారికమై ఉన్న
విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వర జగత్తు అది బ్రహ్మజ్ఞానము చేతనే మిథ్య అనేటువంటి నిర్ణయం కలుగుతుంది అన్నారు ఇక్కడ ఉపనిషత్తులో మనకి స్వాంగర్, అంటే గురువుగారు అయినటువంటి స్వాంగారు. మనోజగత్తు అనేటువంటి ప్రాశభాషిక జగత్తు మిథ్య అని తెలియటానికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. అంటే నువ్వు కళలో ఏదైతే నువ్వు నీ మనోజగత్తుగా ఏ వస్తున్నాయో అవి యథార్థములు కావు అని నీకు తెలియటానికి బ్రహ్మజ్ఞానంతో పని లేదు. వ్యావహారిక జగత్తు మిథ్య అని నిర్ణయం కావాలి అంటే అది కేవలం బ్రహ్మజ్ఞానంతోనే నిశ్చయమవుతుంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద అనేటువంటి కాన్వర్సేషన్లో. కాబట్టి ఈ జగత్తు నిర్మాణం అనేదేమో విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుని వల్ల ఏర్పడుతుంది, జీవుని వల్ల ఏర్పడుతుంది ఒక సృష్టి. ఇలా ఈ రెండు జగత్తులు చెప్పుకున్నాం. అయితే ఈ రెండు జగత్తుల్లో జీవునికి బంధయోగ్యంగా ఉన్నది ఏది? జీవునికి బంధయోగ్యంగా ఉన్నది ఏది? విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వర జగత్తు జీవునికి బంధయోగ్యంగా ఉన్నదా అంటే వ్యావహారిక జగత్తు బంధయోగ్యంగా ఉన్నదా? అలా ఉంది అనేగా చాలామంది సన్యాసం తీసుకుంటున్నారు. వ్యావహారిక జగత్తు బంధయోగ్యంగా ఉంది అనేగా చాలామంది సన్యాసం తీసుకుంటుంది. అన్నీ వదిలేసి ఎక్కడికో పోతున్నారు కదా. అలా వెళ్ళినా వ్యావహారిక వస్తువుని వినియోగించుకోవాల్సి ఉంటుంది కదా. వ్యావహారిక జగత్తులో కాబట్టి అంటే భూమిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది, నీటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది, అగ్నిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది, వాయువుని ఉపయోగించుకోవాల్సింది. అంటే నువ్వు సన్యాసం తీసుకొని వ్యావహారిక జగత్తు బంధయోగ్యంగా ఉందని ఎక్కడికి వెళ్ళినా వ్యావహారిక జగత్తు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. కాబట్టి వ్యావహారిక జగత్తు జీవునికి బంధయోగ్యంగా లేదు లేదు లేదు. మరి ఇప్పుడు బంధయోగ్యంగా ఉన్నది ఏదయ్యా అంటే జీవుడి చేత తాను నిర్మించుకున్నటువంటి తాను సృష్టించుకున్నటువంటి ప్రాతిభాషిక జగత్తు అనే మనోజగత్తు బంధయోగ్యంగా ఉన్నది. కనుక నీకు బంధయోగ్యంగా ఉన్నది ఎవరి సృష్టి? నీ సృష్టి. బాగా గమనించాలి మిత్రులారా. ఉపనిషత్ ప్రవచనములో నీకు బంధయోగ్యంగా ఉన్నది నీ సృష్టి. నీకు బంధయోగ్యంగా ఉన్నది వ్యావహారిక జగత్తు కాదు, పంచభూతాలతో ఉన్నటి వ్యావహారిక విశ్వం కాదు. నీ సృష్టి నీకు బంధము. విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వర జగత్తు జీవన విధానానికి నీకు ఉపకరించే వస్తువు, జీవన విధానానికి నీకు ఉపయోగపడే వస్తువు. అందువలన మనం వ్యావహారిక జగత్తును ఉపయోగించుకుంటూ ప్రాతిభాషిక మనోజగత్తును జయించాల్సి ఉంటుంది, జీవ జగత్తును జయించాల్సి ఉంటుంది. ఈశావాస్యమిదం సర్వం. ఈశ అంటే నియామకుడు, అంటే విశ్వ చైతన్య నియతి. విశ్వ చైతన్యము యొక్క నియతి అంటే బ్రహ్మము యొక్క ఒక నీతిని ఈశ్వరుడు అంటారు. జీవుడు నియామకుడే, విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు ఇక్కడ నియామకుడే. ఇద్దరూ నియామకులే. అంటే విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వర నియామకత్వంలో పంచభూతాత్మిక వ్యావహారిక జగత్తు ఏర్పడుతుంది. జీవుని నియామకత్వంలో ప్రాతిభాషిక జగత్తు అంటే మనోజగత్తు నిర్మాణమై వస్తూ ఉన్నది. ఈ మనోజగత్తుకి అవిద్య అనేది ఉపాదాన కారణమైతే జీవుడు నిమిత్త కారణంగా ఉన్నాడు. ఒక్క పాయింట్ బాగా గ్రహించాల్సిన పాయింట్ ఏందయ్యా అంటే ఈ ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి మనోజగత్తుకి అవిద్య అనేది ఉపాదాన కారణమైతే జీవుడేమో నిమిత్త కారణం. వ్యావహారిక జగత్తుకి మాయ ఉపాదాన కారణం, ఈశ్వరుడు నిమిత్త కారణం. ఏంటయ్యా జగత్తంతా అంటే మాయా కార్యం, మాయ యొక్క కార్యం. అందువల్ల మాయా అధిష్టానమై ఉన్నటువంటి విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు తన యొక్క ఇష్టానుగుణ్యంగా ఈ జగత్తు యొక్క నిర్మాణం ఆయన చేస్తూ ఉన్నాడు. అవిద్యకు లోనై ఉన్న జీవుడు తన యొక్క మనోసంకల్ప నిర్మితంతో ప్రాతిభాషిక జగత్తుని మనోజగత్తుని నిర్మాణం చేస్తూ ఉన్నాడు.